నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాలల అభివృద్ధికి రక్షణకు వారి ఉజ్వల భవిష్యత్తుకు బాల్య వివాహాలు ఆటంకమని ఎస్ఎఫ్ఐ ఆర్టీ సంస్థ డైరెక్టర్ కె రవి ప్రదీప్ అన్నారు. బాల్య వివాహ రహిత బాపట్ల జిల్లాగా చేయడం కోసం జేఆర్సీ న్యూఢిల్లీ సహకారంతో ఎస్ఎఫ్ఐ ఆర్టీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై కర్లపాలెం బుద్ధం గ్రామాలలో మొబైల్ వాహనం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి ప్రదీప్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు మహిళాభివృద్ధి సంస్థ శిశు సంక్షేమ శాఖ సహకారంతో జిల్లాలోని పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బి కిషోర్, ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహ రహిత బాపట్ల జిల్లా మన ఆకాంక్ష. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు బ్యాండ్ మొదలగు వారందరూ చట్టం క్రింద దోషులుగా పరిగణించబడతారు. బాల్య వివాహ సమాచారం తెలియజేయవలసిన విధానాలు సహకారంతో సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ అవగాహన కార్యక్రమాలు గమనించండి. సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఒక ఎన్జిఓ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరంగా బాపట్ల జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ఏర్పాటు చేయడం కోసము 2030 వరకు ఈ లోపల బాల్య వివాహ దేశముగా చేయడానికి కోసం మన ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకు సూచన మేరకు ఈరోజు మేము ఈ జిల్లాలో 20 రోజుల క్యాంపెయిన్గా ఏర్పాటు చేయడానికి పలు గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ ప్రాంతాలలో జిల్లా నలుమూలలలో ఏర్పాటు చేయడం జరిగినది. మన చీరాల మండలము, పరుచూరు మండలము, కొల్లూరు మండలము జరగటం జరిగినది. అయితే బాల్య వివాహం చేయటం నిషేధము, చైల్డ్ లేబర్ లేకుండా ప్రతి విద్యార్థి ప్రతి బిడ్డ చదువుకునే విధానంగా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ విధముగా కలెక్టర్ గారి సూచన మేరకు జరగటం జరిగినది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఉన్న ఉన్నత పాఠశాలలో అన్నింటిలోనే ఘనంగా పాఠశాల వార్షికోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో ఉన్న విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదస్తులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం కొంత ఆదరణ కలిగించిందని వారికి వంట సామాగ్రి అందించారు. సోమవారం మండలంలో నల్లమోతువారిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదస్తులకు సాయ నరసింహారావు కుటుంబానికి కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ వారు చేయూతనిచ్చారు.
రెడ్ క్రాస్ తరపు నుంచి వంట సామాగ్రి కిట్టును బొంతు శామ్యుల్ త్యాగరాజు సహకారంతో దుస్తులను, నిత్యావసర సరుకులు, కందిపప్పు, చింతపండు, సబ్బులు, కొబ్బరి నూనె, కూరగాయలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కల్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకల పోలీసరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వంతో పాటు ఆపదలో ఉన్న వారిని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతవరపాలెంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదచేతు సర్వం కోల్పోయిన సాయ నరసింహరావు గారి ఇంటికి కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి మరి వంట సామాగ్రి మరియు ఆ టార్పాలిన్ పట్ట అందించడం అయింది. అలాగే మా స్నేహితుడు బొంతా శామ్యుల్ త్యాగరాజ్ వారి సౌజన్యంతో వారికి దుస్తులు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మరి రైసు ఇవన్నీ కూడా బొంతా త్యాగరాజ్ సౌజన్యంతో అందించడమైంది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. మరి అదేవిధంగా బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు గారి సహకారంతో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి నేను, పరమానంద కుమార్ గారు, మరి రాజేష్ మాస్టారు మేమందరం కూడా కలిసి ఈ రెడ్ క్రాస్ యూనిట్లో పనిచేస్తూ ఎక్కడైతే మరి అగ్ని ప్రమాదాలు జరిగినాయో వారికి మా వంతుగా మేము కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ద్వారా మరి ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి ఈ కుటుంబాన్ని పరామర్శించి మరి వారికి సహాయంగా మా వంతు మేము రెడ్ క్రాస్ తరపు నుంచి మరి మిత్రుడు బొంతా శామ్యుల్ త్యాగరాజు వారి సహకారంతో మిగిలినవన్నీ కూడా అందించడం జరిగింది. మరి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఓకే. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఫుడ్ నగర్ సాయి ప్యాలెస్ రోడ్ నందు ఉన్న ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. కావున మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి మురుగు కాలంలో శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా తెలియజేయడమైంది. ఈ సమస్య కారణంగా సమీపంలో ఉన్న విజ్ఞాన భారతి స్కూల్స్ విద్యార్థులు ఆట స్థలంగా వినియోగించుకునే గ్రౌండ్స్ కు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న మల్లేశ్వరి హాస్పిటల్ కు వచ్చే ప్రజలకు, అలాగే సుప్రియ అపార్ట్మెంట్ నివాసితులకు కూడా ఇది తీవ్ర అసౌకర్యంగా మారింది. కావున ప్రజారోగ్యం మరియు రవాణా భద్రతా దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. బాపట్ల జిల్లా పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు జన్మదినోత్సవ వేడుకలు పరచూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇసుక దర్శిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత కంట వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించారు. అలాగే యుద్దనపూడి, మాటూరు, చినగంజం, పరచూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు పార్టీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. जोहार एनटीआर, जोहार एनटीआर। అమ్మ రెండు కలర్ల చిన్నాలు కొరను ఉన్నాయి.
కళ్ళజోడు ఉందా మీ దగ్గర? అందరు ఇక్కడే ఉన్నారు అన్న, ఇక్కడే ఉద్దేశం భోజనం చేసేటువంటి వారు 1-2 సార్లు వచ్చినా మీరు బిర్యానీ వడ్డించండి, కానీ ఒకేసారి బిర్యానీ పరశురు నియోజకవర్గం యుద్దనపూడి మండలం యుద్దనపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెబ్లాండ్ లో నమోదైన అర్జీల పరిశీలన పరిష్కారంపై దస్తాలను పరిశీలించడం జరిగింది. వెబ్లాండ్ లో పేర్ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారులతో నేరుగా ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు సిబ్బంది పనితీరును మార్చుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, ఇప్పుడు కాస్టర్ గారు ROR అంటే మనకు IVRS జరుగుతూ ఉంది. ఈ చెప్పను నాకు 1056 1057 ఎద్దరపూడి గ్రామం 1056 1057 LPM ఏమైంది దాని విస్తీర్ణం కావాలి. కొత్త LPM వస్తే దాని ఇప్పుడు మీరు ఈ ROR ఓకే, సో మనకు IVRS ఫోన్ వస్తుంది కరెక్టా? ఏమైనా వస్తాయి క్వశ్చన్స్? ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారు? మీరు చెప్తారా? మీ ముగ్గురు ఎవరైనా చెప్పచ్చు. మీరు ఆన్లైన్ లో కట్టేవారు చేయమంటున్నారు. మీరు ఆన్లైన్ లో పెట్టిన అర్జీ ఆమోదించిన తర్వాత రెవెన్యూ శాఖ వారు ఫీజు కాకుండా అదనపు డబ్బు ఏమైనా అడిగారా? రేపల్లి ఏబిఆర్ కళాశాలలో అనగాని భగవంతరావు జత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల మనిషి అనగాని భగవంతరావు అనే పుస్తకాన్ని మండలి బుద్ధా ప్రసాద్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాన్ని విద్యార్థులంతా చదివి భగవంతరావు జీవితంలోని మంచిని ఆచరించాలని కోరారు. భగవంతరావు నీతి, నిజాయితీ, అవినీతి తావులని రాజకీయాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా తాతలు, మా తండ్రులు, మా పెద్దనాన్నలు, మా బాబాయిలందరూ తిరిగిన ప్రాంతం. ఇక్కడ మా పెద్దనాన్నగారు భగవంతరావు గారు మనం ఏం సేవలు చేశారు. మరి అలాంటి ప్రాంతాల్లోనే ఆయన నిజంగా నాకు సేవ చేస్తాం మాట నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వ్యక్తిగత జీవితం కంటే కూడా ప్రజా జీవితం మేలైనటువంటి ఉత్తరమైనటువంటిది. ఆ సమస్యలు తీసుకుని
వారితో మమేకమై వారితో తిరిగి వారి సమస్యలు పరిష్కరిస్తే ఆయన తృప్తి అది చాలా చెప్పలేనటువంటి ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి భావించేవాళ్ళం. కాబట్టి అట్లా క్షేత్రంలో ఉండి ప్రజాసేవ చేయాలని చెప్పే లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తాము. ఆ దిశగానే ఆ రోజు అలవన్ పంతుల గారి ప్రాంతాల్లో విద్యను పెంపొందించాలి. వారు పడ్డ కష్టాలు, ఊరి నుంచి స్కూల్కి వెళ్ళాలన్నా పడ్డ కష్టాలు అవ్వచ్చు, లేకపోతే ఉన్నత చదువుకునే నవపూర్ పోవాల్సి వచ్చేది, అలాంటప్పుడు అవ్వచ్చు. ఇంకా అలాంటి ఎవరికి రాకూడదు ఆ లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఈ కాలేజీలో వాళ్ళు రావటం, అలాగే బులేకర్ సంఘం సహాయంతో వారు చెక్కిన శిల్పిగా వారు తయారయ్యి వారి సహకారంతో కూడా వచ్చిన విద్యార్థులకు ఉండటానికి వసతులు కల్పించడం, హాస్టల్ కల్పించడం, ప్రైవేట్ గా కూడా ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా కనెక్టివిటీ ఉంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే వారు స్టార్ట్ చేశారు. దాన్ని ఈ రోజు మనందరం కూడా కలిసి పూర్తి చేసుకుంటా ఉన్నామంటే మంచి మంచి పాజిటివ్ థింగ్. మేము ముఖ్యంగా చెప్పేదానంటే ఇప్పుడు ఎంతో మంది పుస్తకాలు చూస్తా ఉంటారు. ఇప్పుడు పెద్దలు నాకు తెలిసి బుద్ధప్రసాద్ గారు అయితే ఒక 1000 పుస్తకాలు ఈ పాటికి ఓపెన్ చేసి ఉంటారు. ఈ పిల్లలందరూ కూడా మీరు చూడాలి, తప్పకుండా ప్రతి ఒక్క బుక్ కూడా తెచ్చామా చూసామా వెళ్ళాగా ప్రతి ఒక్క బుక్ లో చాలా ఆనందమైనటువంటి విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్క బుక్ కూడా వారికి చరిత్ర, ఎందుకంటే మన జీవితం అయిన తర్వాత మళ్ళీ మనం గుర్తు చేసుకున్నాము అంటే వాళ్ళు కొన్ని గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటాం. మనం భగవద్గీత అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, పురాణం అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ఏదన్నా కూడా మనం ఎందుకు చదువుతాను అంటే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దేని నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మన భవిష్యత్తును ఎలా రూపకల్పన చేసుకోవాలనేది అంశాలు ఉంటాయి. దాంట్లో మనం ఆస్వాదించాల్సి ఉంటాయి. అలాంటివి కూడా బుక్స్, ఎందుకంటే ప్రజల మనిషి ఎలాంటి మంత్రాలు వేశారంటే ఆయన చేసిన మంచి పనులు కూడా మనం తీసుకుని మనం ఈ రోజు ఆచరణ చేస్తే తప్పకుండా భవిష్యత్తు అందరికీ కూడా ఒక మంచి ఆదర్శంగా ఉంటుంది. లక్ష్యంతో ఈ విషయం తెలియజేస్తారు. తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే పెద్దలందరూ కూడా మనకి దారి చూపించారో ఆ ఆదర్శంగా దారిలో వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యం, అలాగే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఉన్నారో వారందరూ కూడా సుభిక్షంగా ఉండే దిశగా మనం ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అందరూ చాలా కీలుగా ఉన్నారు. చాలా రాజకీయంలో మనం ఎంతో నీతి, నిజాయితీ, అలాగే ఎంత అద్భుతంగా జీవించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజంతా డిజిటల్ వచ్చేసినాయి, అది వచ్చినాయి, డబ్బుతో కూడినటువంటి రాజకీయం అయింది, ఇతర మీద కూడా అనుకోవడం జరిగింది అని ఇప్పుడే కేసులు. బాపట్ల జిల్లా రేపేర నియోజకవర్గం పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. రోబోటిక్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన రోబో వండర్ ఇంటర్నేషనల్ రోబోటిక్స్ ఛాంపియన్షిప్ 2026 లో అసాధారణ ప్రతిభ కనబరిచి గ్రాండ్ ఫైనల్స్ కు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీ 2026 జనవరిలో మలేషియాలోని క్వాలాలంపూర్ నగరంలో ది రిట్జ్ కార్టర్ హోటల్లో వేదికగా జరగనుంది. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఎంపికైన విద్యార్థులతో కలిసి చెరుకుపల్లి గ్రామం నుంచి విద్యార్థులు ఫైనల్స్ లో చేరడం విశేషంగా మారింది. ఈ పోటీల్లో ఐడిపిఎస్ చెరుకుపల్లి నుంచి 3 విద్యార్థులు ఫైనల్స్ కు అర్హత సాధించారు. 7వ తరగతి విద్యార్థి సయ్యద్ రాయ్హాన్, 8వ తరగతి విద్యార్థి సంక ప్రణీత్, 9వ తరగతి విద్యార్థి గుగ్గిలం ఆదిత్య సిద్ధార్థ రోబోటిక్స్ డిజైన్, ప్రోగ్రామింగ్, ఇన్నోవేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాల్లో ప్రతిభ చూపి జడ్జీల ప్రశంసలు పొందారు. చెరుకుపల్లి వంటి గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు విద్యార్థులు చేరుకోవడం అనేక మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రేరణగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఐడిపిఎస్ చెరుకుపల్లి నుంచి ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ విజయాలు వెలువడాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Okay.